వామ్మో వామ్మో ఎంత పెద్ద ఘోరం నుంచి బయటపడ్డారో కదా. యమధర్మరాజు ఏదో పని మీద ఉండి వీళ్ళని పట్టించుకోలేదు కావచ్చు. అందుకే బతికి బట్టగలిగేటట్టు ఊపిరి పీల్చుకున్నారు. లేకుంటే ఈ పాటికి కాలి చచ్చి కాటికి ఓదురు కావచ్చు. వంట రూమ్లో గ్యాస్ బండ రిపేర్ చేసుకుంటున్నారో లేకుంటే ఇంకేదైనా తక్లీఫ్ అయిందని దాన్ని సరి చేస్తున్నారో తెలియదు కానీ పైపుల నుంచి గ్యాస్ లీక్ అవుతుంటే తొందరగా బయటికి గుంజుకొచ్చిండ్రు. బండ నిండున్న గాలి బయటకు పోయేదాకా ఆగిండ్రు. తర్వాత వచ్చి దాన్ని చూస్తుంటే బయటికి వచ్చిన గ్యాస్ వంట రూమ్లకు కూడా పోయింది. అక్కడ ఏదో చిన్న మిరుగుడున్నట్టున్నది. దాన్ని గ్యాస్ చేరంగానే గాల్లో కలిసిన గ్యాస్ మొత్తం బాగా మండింది. నిండా మంటలల్లో మునిగినట్టు అయ్యే వరకు నెత్తెంటికలు కట్టుకున్న బట్టలు కమిరినట్టయినాయి. ఎంబటే బయటికి కురికి మండుతున్న చీరను దులుపుకున్నది. గజగజ వణుక్కుంటా పానాలు అరిచేతులలో పెట్టుకున్న భయంలో మునిగిండ్రు. ఇంటి తలుపులు కిటికీలు ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ప్రమాదం చిన్నగా జరిగింది. అప్పటికే కొంత గ్యాస్ బయటికి పోయింది. ఇంట్లున్న గాలిలో కలిసి పలసబడ్డది. అందుకే మంట తీవ్రత తక్కువ వచ్చింది. లేకుంటే ఇల్లు మొత్తం పెద్ద సౌండ్ వచ్చేది కావచ్చు. ఇంట్లో సీసీ కెమెరా ఉన్నది కాబట్టి రికార్డ్ అయ్యి గ్యాస్ ఎట్లా వేలిందో తెలిసింది. ఇది ముంబైలో జరిగిందని అంటుర్రు వీడియోని షేరింగ్లు చేసుకుంటా. కాబట్టి గ్యాస్ ముచ్చట్ల కరెంటు ముచ్చట్ల పరాష్కాలు ఆడకుండ్రి. మీకు మొత్తం తెలిస్తేనే ఆ పని చేయుండ్రి. అంతేగాని తేలు మంత్రం తెలియకుండా పాములతోని పరాష్కం ఆడినట్టు చేయకుండ్రి. గ్యాస్ కరెంటు విషయంలో సొంత తెలివితేటలు చూపెట్టకుండ్రి అని అంటుర్రు ఈ వీడియో చూసిన దేశం పబ్లిక్. అయితే ఎక్కడ జరిగింది ఎట్లా జరిగింది అనేది ఆలోచన చేయకుండా మన ఇళ్ళల్లో జరగకుండా మన ఇంటోళ్ళకి ఏం కాకుండా చూసుకోండి అని అంటుర్రు గ్యాస్ ముచ్చట్లు తెలిసిన వాళ్ళు. ఏమంటున్నాం పైలమ్మలా ఏ పని చేసినా జర చూసుకొని చేయుండ్రి.